వస్తుంది విగ్రహం Facebook ला లైవ్ వస్తుంది. ఇంకోటి హెల్త్ కాన్షియస్ ప్రతి ఒక్కరు ఆరోగ్యం యోగా చేయడం, వాకింగ్ చేయడం, మెడిటేషన్ చేయడం, వెజ్ కూడా ఎక్కువ నాన్ వెజ్ మరి స్మోకింగ్ చాలా తక్కువ. Facebook ला లైవ్ బాజావాడు రావాలి. ఏ కాన్షియస్ జరిగినా దీనికి మించినది లేదు. Facebook లా లైవ్ పెట్టిన Facebook లైవ్ వస్తుంది కదా Facebook అనేది ఫస్ట్ సర్పంచ్ అది ఒకటి ఈయన మా సర్పంచ్, ఇప్పుడు ఈయన తాజా మా సర్పంచ్. ఈయన లక్ష్మణరెడ్డి తాజా నేనేమో లక్ష్మణరెడ్డి గుర్తేనా? అవును. ఇగో ఒకటి నేను తీసుకొస్తా. రావాలి పిలుస్తాను. సీనా ఒక్క నిమిషం వీడికిరా పని అందరినీ ఒకసారి శ్రీమాత్రే నమః. పంచగంగల్లో మునిగి ఉండగా దంపతులు ఒంగోలు धनुर्धरा ध्रुवाणी सर्वतिर्मम సంగ్రామే సర్వకార్యేషు విఘ్నత. నువ్వు ఇక్కడ రాయిగా మనం ఇక్కడ ఉంటే హాయి వాళ్ళు అక్కడ ఉండదు. అదే సోదాభక్తేషాం ఏషామిందీవరస్య మోవృతేస్తో జనార్దన ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చైకదంతశ్చాకర్ణో గజగండికా లంబోదరశ్చ వినాయక ధూమకేతుర్గణాధ్యక్షోపాలచంద్రో గజానన వక్రతుండ షోడశైతాన్యపడే
सर्वविघ्नास्तस्मै महागणाधिपतये नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरीनारायणे नमोऽस्तुते। लक्ष्मीनारायणाभ्यां नमः। माहेश्वराभ्यां नमः। माहेश्वराभ्यां नमः। शरीरवन्दनाभ्यां नमः। वरुणदेवताभ्यां नमः। श्रीनारायणाभ्यां नमः। सर्वेभ्यो స్వామివారు ఇష్టాన్ని మీరు రావాలి శ్రీనివాసస్వామి ఇక్కడ తీసుకెళ్ళండి. అందరూ కూడా మమ అనుకోండి. యజమాన శుభాత్మస్య ద్వారా శ్రీ పరమేశ్వర మధ్యస్థ శ్రీ పరమేశ్వర ब्राह्मण हरे हर गुरुचरण अस्मन् वर्तमान व्यवहारिक चांद्रमान स्वस्ति श्री क्रोधनाम संवत्सरे उत्तरायणे पुष्यमासे कृष्णपक्षेद्या नवम्यां दशम्यां वासरः वासरस्तु अद्य वासरः शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे मङ्गलविषये विष्ठायां सुशोभितो क्षेमस्थैर्यधैर्यवि नानागोत्राणां नानानामधेयानाम् आयुष्याभिवृद्ध्यर्थम् మీరు ఎవ్వరు మధ్యలో చెప్పకండి. నాకు ఎవ్వరు చదవాలి తెలుసు, ఎట్లా చదవాలి తెలుసు. ఇటువంటి మధ్యలో ఏమవుతుంది, ఆయన మర్చినా ఆయనకు రావచ్చు, మీకు మర్చినా మీకు రావచ్చు. దయచేసి ఏమంటావు చెప్పండి. मुरली कृष्णनाम देश धर्मपत्नी अर्चना नाम देश कुटुंबस्य अस्य यजमानस्य पेल्लिकुल गोत्रोद्भवस्य सुमे गुप्ता नाम देश बालमणि बालमणि बालम्म काదు बालमणि नाम देश अस्य पेल्लिकुल गोत्रोद्भवस्य श्रीनिवास नाम देश सत्यवेण नाम देश पेल्लिकुल गोत्रोद्भवस्य सुरेश नाम देश सकुटुंबस्य अस्य पेल्लिकुल गोत्रोद्भवस्य शेषधर नाम देश स्वाति नाम देश सकुटुंबस्य गोत्रोद्भवस्य जयपाल यादव नाम देश धर्मपत्नी मम सह कुटुंबानां क्षेम स्थैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं लोक कल्याणार्थं ఇక్కడ వాస్తవికంగా ఏ కార్యక్రమమైనా భారతీయ సాంప్రదాయము ఇప్పుడే శ్రీ జయపాల్ యాదవ్ గారు నాతో ఒక మాట అన్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి. కాబట్టి మనమే కాక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాక మన గ్రామంలో ఉండేవాళ్ళు, మన జిల్లాలో ఉండేవాళ్ళు, మన రాష్ట్రంలో ఉండేవాళ్ళు, దేశంలో ఉండేవాళ్ళు, యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సర్వ ప్రాణులందరూ కూడా సుఖశాంతి సౌభాగ్యాలతో ఉండాలని మనసారా
మనసారా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ 1935 యజ్ఞం 8, 19 అంటే 35, 5, 3, 8, 8, 9, 17, 1, 18 అంటే 9 పూర్ణ సంఖ్య, శక్తి సంఖ్య. కాబట్టి ఇక్కడ గత యజ్ఞ నిర్వాహకులు ఎంతోమంది వచ్చినారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కాస్త చలి అని ఆలస్యంగా వస్తున్నారు, ఫోన్లు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పతాకము, మీ ఇంటి పేరు ఊరే, వాళ్ళ ఇంటి పేరు గురక, వీళ్ళ ఇంటి పేరు సూర్శెట్టి, ఇట్లా రకరకాల ఇంటి పేర్లు ఉన్నాయి. కానీ భగవంతుడికి ఒకటే ఇంటి పేరు ఉంది. ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ. ఓం అనేది భగవంతుని యొక్క ఇంటి పేరు. కాబట్టి ఆ ఓంకార స్వరూపమైనటువంటి పతాకం వద్ద పూజ్యులు మరి శ్రీ 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 సత్యానందగిరి స్వామివారు వారు వయోభారాన్ని కూడా లెక్క పెట్టకుండా రావడము. మొదలు సన్యాసంగా ఉంటే మరి వాళ్ళు బాల్య సన్యాసం నుంచి ఉంటారు, కానీ గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసం రావడం అది చాలా కష్టం. వారు గృహస్థాశ్రమంలో ఉండి ఉద్యోగరీత్యా టీచర్గా ఉండి ఇదంతా కూడా ఏది లేదు, అంతా భగవన్నామం తప్ప ఇంకేది లేదని వారు సన్యాస దీక్ష తీసుకొని వ్యాసాశ్రమ పీఠాధిపతుల దగ్గర ఇప్పుడు పతాకం ఓం గణ నమస్కారం. అక్షతలు నమస్కారం. క్షేమస్థైర్య ధైర్య విజయ విజయ సంకల్పిత యాగాఖ్యే కర్మణి ఆదో నిర్విఘ్న సమాప్త్యర్థం పతాకావిష్కరణ సహిత గణపతి పూజాఖ్యం కర్మ కరిష్యే. అందరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని మనసులో ప్రార్థన చేస్తారు. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం మహాగణాధిపతయే నమః. జయమిచ్ఛామి సమర్పయామి ఆవాహయామి చందనం సమర్పయామి. గంధస్యోపరి అందరూ నమస్కారం చేసుకోండి. కొబ్బరికాయ తీసుకొని కొట్టండి. ఒక 4-5 కొబ్బరికాయలు తెప్పి రవి ఒక కొబ్బరికాయలు ఏమన్నా 5 నువ్వు యాభల ఏరియా. ఒక్క నిమిషం అన్న ఒక్కటే ఒక బాధ అంటే మనసు ఒప్పడం లేదు. మా దీపాలు మాది అనడానికి నా మనసు ఒప్పడం లేదు. అప్పుడు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పినా, ఒక ఓటమి ఒక ఎన్నో గెలుపుల కారణం అవుతుంది. కాబట్టి మరి ఎందుకు అది ఆ పదం పోయినసారి అధికారులు కొబ్బరికాయ తీసుకోవాలి రవి. ఓంకార బిందు సంయుక్త నిత్యంజాయోగన కామనం రాజకీయం కాదు, చప్పట్లు కొట్టదు, భగవన్నామ స్మరణ చేయాలి. శంకర భగవాన్ మరి అందా శ్రీవస్తు తొట్టెలు వచ్చి ఇక్కడ తీసి ఇంకోటి తిననా మీ ఇప్పుడు బాగా బాగా
ఇప్పుడు మనకు వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి పూజ్యులు శ్రీ 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 సత్యానంద స్వామి వారు 2 విషయాలు ఎక్కువ బాధ పెట్టండి మరి. బ్రహ్మనిష్టాయతే నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం జయంతిను కామదం మోక్షదం చేయవ ఓంకారాయ నమో నమః. మనకు కావాల్సిన ఇచ్చేది ఇదొకటే. వేదాలు ఉపనిషత్తులు మాటలు అందరూ ఈ ఓంకారాన్ని ఆశ్రయించి భక్తి జ్ఞాన వైరాగ్యాలు సంపాదించుకొని ఈ లోకాన్ని పావనం చేసిండ్రు. అటువంటి సత్వగుణాతీతమైనటువంటి ఓంకారాన్ని మనం ఎల్లవేళ్ళ పూజించి సేవించేటువంటి వాళ్లకు అంతఃకరణ శుద్ధి ఆత్మానుభూతి కలుగుతుంది. అటువంటి ఆత్మజ్ఞానం లేకపోవడం చేత కామక్రోధ ఈశ్వాస రాగద్వేషాలు అజ్ఞానము స్వమతం వరకు బుద్ధిమాంద్యము ఇవి మనలో పనిచేసి సంసారంలో చిక్కబెట్టేసి సంసారాన్ని దూరం చేయాలంటే ఓంకారాన్ని స్మరించాలి అని చెప్తున్నారు. కనుక మహాత్ముని యొక్క అనుగ్రహం కొద్దీ మనం ఇక్కడికి వచ్చిన కనుక ఈ స్వామి దెబ్బ వస్తుంది. లోపలికి పోవాలా? మాట్లాడు 2 నిమిషాలు మాట్లాడు అవుతాయి. ప్రతి సంవత్సరం లక్ష్మీ కన్వెన్షన్లో పెద్దలు శ్రీ సూర్యశక్తి సుమయ్య గారు, వారి శ్రీమతి బాలమణి గారి కుమారులైనటువంటి శ్రీనివాస్ గుప్తా, సురేష్ గుప్తా, శశి గుప్తా, వారి కుటుంబ సభ్యులు మరి ప్రాంగణంలో నిష్ఠతోటి ఆధ్యాత్మిక చింతనతోటి సుమారు ఒక 60-63 హోమగుండాలు 108 నుంచి ఈరోజు 54 హోమగుండాలతోటి మరి ఇక్కడ దేవీత్రయ మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో, ఎందుకంటే నాకు వారి ఆత్మీయులు
మరి వేద పండితులైనటువంటి బ్రాహ్మణోత్తములైనటువంటి మన మురుకుంట్ల రాజేశ్వర శర్మ గారు ఇప్పుడు గారు నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన నా గురువు. ప్రతి దాన్ని కూడా ఆయన ఎంతో ప్రేమతోటి నన్ను ఆహ్వానించడం జరుగుతుంది. మా శ్రీనివాస్ కూడా ఏ కార్యక్రమమైనా అదే విధంగా ఆహ్వానించడం జరుగుతుంది. నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఒక జిల్లా పరిషత్ పోటీ చేసి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మా సుమన్న మాత్రం నాకు ఎప్పుడు కూడా ఆర్థిక సహాయంతో పాటు అక్కడ ప్రచారం నిర్వహించి నా విజయానికి కూడా చాలా సందర్భాల్లో తోడ్పాటు అందించడం జరిగింది. నేను నా జన్మ ఉన్నంత వరకు ఎప్పుడు కూడా ఈ కుటుంబాన్ని మర్చిపోయినటువంటి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభంలో పతాకావిష్కరణకు నన్ను ఆహ్వానించడంతో పాటు ఆహ్వానించి మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మీరు ఎంతో కంకణబద్ధులై దీన్ని ఎంత మా సీనన్న ఫస్ట్ ప్రారంభించిందే మా జ్యువెలరీ సీనన్న. ఆయన కూడా మాకు అత్యంత ఆత్మీయుడు. ఎందుకంటే ఒంగూరులో పరదాల్ సేన్ వాళ్ళ తండ్రి కీర్తిశేషులు మహేంద్రనాథ్ గారు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు భరదాల్ సేన్ గారు ఆ ప్రాంతంలో అచ్చపేట ప్రాంతంలో పెద్ద గొప్ప నాయకుడు. ఎవరు వచ్చినా ఒంగూరుకు వచ్చినా వారి ఆతిథ్యం తీసుకోవడం, మరి వారు మాకు ఎంతో అన్ని సందర్భాలు కూడా సహకరించడం జరుగుతుంది. ఇప్పుడు సీనన్న కూడా అదేవిధంగా సహకరించడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనమంతా ఒక తల్లికి జన్మించిన బిడ్డలం, మనమంతా ఆత్మీయులం, కుటుంబ సభ్యులం. కాబట్టి ఒకరు వేరు కాదు, ఒకరి దగ్గర కాదు, అందరూ కూడా సమానం. ఇప్పుడే మన రాజేశ్వర శర్మ గారు చెప్పినట్టుగా మరి లోకా సమస్త సుఖినోభవంతు, సర్వే జన సుఖినోభవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖమాపోయారు. ఎవరు కూడా ఈ లోకంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు కూడా దుఃఖంతో ఉండకూడదు, బాధతో ఉండకూడదు, సమస్యలతో ఉండకూడదు. అవన్నీ కూడా సమసుకోవాలి. అందరూ ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలి. అందుగురించే మరి దేవిత్రయ ఈరోజు మహాయజ్ఞంలో నేను కూడా ప్రార్థిస్తున్నాను. మొత్తం ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా అందరూ కూడా ఏ దేశంలో యుద్ధాలు కూడా ఈ మారిపోయే విధంగా ఈరోజు యజ్ఞం ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మళ్ళొకసారి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, ఇంకా చాలామంది హోమం చేస్తున్నారు, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నామని. హోమం యజ్ఞం ప్రారంభం వరకు వస్తారు, అగ్ని ప్రతిష్టాపన వరకు. ఇప్పుడు అఖండ దీపావళి ఇక్కడే ముట్టించండి పట్టుకోండి ఒకరు. స్వామీజీ బాజా
ఫోన్ చేయాలి సరే చూపెట్టు బిడ్డ చూపెట్టు నాయన అలాగే వస్తుంది ఫేస్బుక్లో బాగున్నదా బాగున్నా బిడ్డ ఇంకా చూడలేదు చూపెట్టు బిడ్డ అలాగే